సాహసి అయిన విక్రమార్కుడు అసాధ్యమైన భీతాళుణ్ణి విడువదలుచుకోలేదు. అతను భీతాళుడున్న చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి ఆ శవాన్ని తిరిగి కింద పడేశాడు. కిందకి దిగి భీతాళుడావహించిన శవాన్ని తిరిగి భుజంపైకి ఎత్తుకుని మౌనంగా శ్మశానం వైపు తిరిగి నడక కొనసాగించాడు. అప్పుడా శవంలోని భీతాళుడు ఇలా అన్నాడు: ఓ రాజా, మార్గంలో శ్రమ తెలియకుండా ఉండటానికి నేను మరో కథ చెబుతాను. ఆ తరువాత ప్రశ్నలు అడుగుతాను. సమాధానం చెప్పావా, నేను తిరిగి ఆ చెట్టుపైకి చేరుకుంటాను. నీకు సమాధానం తెలియకపోతే మౌనం వహించు. విక్రమార్కుడు నడక సాగించాడు. భేతాళుడు కథను చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వం కుంతల నగరం అనే ఒక నగరం ఉండేది. సూరసేనుడు అనే రాజు ఆ నగరాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఒకరోజు అతను కోట సింహద్వారం లోపల నిల్చుని కోట బయట వినిపిస్తున్న కోలాహలాన్ని గమనించసాగాడు. కొంతసేపటికి అక్కడి ద్వారరక్షకుణ్ణి పిలిచి ఇలా అడిగాడు: ఓ వీరభద్ర, కోటబయట ఆ కోలాహలం ఏమిటి? ప్రభూ, బిచ్చగాళ్లు చాలామంది ధనం కోసం నిల్చున్నారు. ఈ కోలాహలమంతా వారిదే. వీరభద్ర, ఆ బిచ్చగాళ్లకు అన్నము, వస్త్రాలు ఏవి కావాలంటే అవి ఇచ్చి వారిని సంతోషంగా పంపండి. వీరభద్రుడు అలాగే ఆ యాచకులకు కావలసినవి ఇచ్చి వాళ్లని సాగనంపాడు. కొంతసేపటి తరువాత ఇంకొక భటుడు వచ్చి ఇలా అన్నాడు: ఎవరో ఒక వీరుడు తమ దర్శనం కోసం వచ్చాడు. అతను మహావీరులు ధరించే ఆయుధాలను ధరించి ఉన్నాడు. సూరసేనుడు అతన్ని తన ఆస్థానానికి తీసుకురమ్మని ఆ భటుడికి ఆజ్ఞ ఇచ్చి తాను సభామండపానికి వెళ్ళాడు. రాజాజ్ఞను పాటించిన ఆ భటుడు ఆ వీరుణ్ణి రాజసభలోకి తీసుకుని వెళ్ళి రాజగారి ముందు అతన్ని ప్రవేశపెట్టాడు. సూరసేనుడు అతనితో ఇలా అన్నాడు: ఓ మహావీరా, నీవు ఏ పని చేస్తావు? నీకు ఎంత జీతం కావాలి? ఓ మహారాజా, నేనొక రాజపుత్రుణ్ణి. మీరు ఏ పని చేయమంటే అది చేస్తాను. నాకు రోజుకి 1000 తులాల బంగారం జీతంగా ఇప్పించండి. నాకు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. నా పేరు మహాబలుడు. ఇవే నా వివరాలు. అతని మాటలు విని సభలోని వారంతా నవ్వుకోవడం మొదలుపెట్టారు. శూరసేనుడు మాత్రం అతని కోరిక గురించి ఆలోచించసాగాడు. ఇంత ఎక్కువ జీతం అడిగిన వారెవరూ ఇంతకుముందు లేరు. ఇతనెందుకిలా అడిగాడు? అంత జీతానికి తగ్గ ప్రతిఫలంగా ఇతను ఏ పని చేయగలడు? చూస్తాను. శూరసేనుడు కోశాధికారిని పిలిచి ఇతనికి కొన్ని రోజులపాటు రోజుకి 1000 తులాల బంగారం చొప్పున జీతమివ్వండి అని ఆజ్ఞాపించాడు. మహాబలుడు రాజు ఇస్తున్న జీతాన్ని 3 భాగాలు చేసి 2 భాగాలను బ్రాహ్మణులకు, పేదవాళ్లకు దానం చేసి సాధు, సన్యాసులకు ఆతిథ్యమిస్తూ మిగిలిన 1 వంతు బంగారాన్ని తన కుటుంబ పోషణ కోసం ఖర్చు చేసేవాడు. అతను ప్రతిరోజు ఉదయ సంధ్య వేళకే తన కార్యక్రమాలన్నిటినీ పూర్తి చేసుకుని కత్తి, డాలు ధరించి రాజుగారి శయ్యామందిరం వద్ద నిలుచుని మహారాజుగారు పిలిచినప్పుడల్లా ఆయన చెప్పిన పనులన్నిటినీ చేస్తూ ఆయనకు అంగరక్షకుడిగా ఉండేవాడు. ఒకరోజు మహారాజు అర్ధరాత్రివేళ పడుకుని ఉండగా అతనికి ఒక స్త్రీ ఏడుపు వినిపించింది. సూరసేనుడు వెంటనే ఇలా అన్నాడు: ఎవరక్కడ? వెంకనే ఇక్కడకు రండి. చిత్తం మహారాజా, ఏమిటి తమ ఆజ్ఞ? ఎక్కడి నుంచో ఒక స్త్రీ ఏడుపు వినిపిస్తున్నది. బహుశా శ్మశానం నుండి కావచ్చు. నీవు వెళ్ళి ఆ రహస్యం ఏమిటో తెలుసుకునిరా. అలాగే మహారాజా, నేనిప్పుడే తెలుసుకుంటాను. ఇంత రాత్రివేళలో శ్మశానానికి వెళ్లమంటే తన సేవకులు ఎవ్వరూ వెళ్లేవారు కాదు. ఈ మహాబలుడు ఎంతో సాహసించి అక్కడికి వెళుతున్నాడు. ఇతను ఏం చేస్తాడో చూద్దాం అనుకుని శూరసేనుడు నల్లని దుస్తులను ధరించి కత్తిని ఒరలో దాచి ఆ అర్ధరాత్రి చిమ్మ చీకటిలో మహాబలుడిని రహస్యంగా వెంబడించి వెళ్లసాగాడు. మహాబలుడు ఏడుపు వినిపిస్తున్న ధ్వనిని అనుసరించి శ్మశానవాటిక చేరుకున్నాడు. శ్మశానానికి వెళ్లిన మహాబలుడు అక్కడ ఏమి చూశాడు? అక్కడతనికి ఏం జరిగింది? ఈ రహస్యమంతా వచ్చే వారం తెలుసుకుందాం.